మంచి అవసరము సమయం ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఎవరైనా ఇప్పుడు చదవండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఎవరైనా చదవండి. అతిశయపడుట నాకు తగదు, గాని అతిశయింపబడవలసిన వచ్చినది. ప్రభు దర్శనముల గూర్చియో ప్రత్యక్షత గూర్చియో చెప్పుదను. క్రీస్తునందరి యొక్క మనిషిని నేను ఎరుగుదను. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరంతో కొనుకోబడెను, నేను ఎరుగుదను. శరీరం లేక కొనుకోబడెను, నేను ఎరుగుదను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదను. అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడెనో శరీరం లేక కొనుకోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వారిని గూర్చి అతిశయించను. నా విషయమైతేనో నా బలహీనత అంతే కాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇష్టయించినాను, నేను సత్యమే పలుకుదను కనుక అవివేకుని కాకపోదును. గాని నా యందు ఎవడైనా చూచిన దానికన్నాను, నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించడం మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళును నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నన్ను నలకొట్టకు సాతాను యొక్క దోతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మొమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనతతో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిడు నిమిత్తము విశేషముగా నా బలహీనత అందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వాక్యముల వరకు ఉన్న కొన్ని విషయం ఉంది. అది నేను మొదటిగా చెప్తాను, తర్వాత ఆ విషయంలోనికి నేను వెళ్తానండి. అందులో మొట్టమొదటిగా విషయం అంటే దేవునికి స్తోత్రం. మొదటి వచనంలో రాయబడి ఏమనగంటే అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఇక్కడ 5 విషయములు రాయబడి ఉంది. 1 దేవుడు ప్రత్యక్షత. 2 ఆ ప్రత్యక్షత మాత్రం కాదు, నాకు ఏముందండి, గర్వం వచ్చింది. అవును కదా, స్తోత్రం. అవును కదా. దానిలో అంటే 7వ వాక్యం చూడండి. 7వ వాక్యము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చింపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ అంటే గర్వం అని ఒక పదం. స్తోత్రం. 2వదే అక్కడ 3వది అక్కడ రాయబడి ఉంటే ప్రార్థన అండి. ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ముళ్ళు ఉంది. 4 ఒక ముళ్ళు ఉంది. 5 నీ కృప నాకు చాలు. స్తోత్రం. ఇది మెల్లమెల్లగా చదువుతాను, చెప్తానండి. ఇది ఎప్పుడు దేవునికి ఈ రోజు అది ముగించను. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతిశయపట్టడం. దేవునికి స్తోత్రం. అందరికీ ఏమి ఇష్టం? అతిశయపడడమో ఇష్టమే. ఏది విషయంలో అయ్యో నీ గురించి అతిశయపడంటే పదానికి అర్థం ఏమిటో పూకటడం. స్తోత్రం. సంఘ బిడ్డలకి ఎవరికైనా నేను ఇక్కడ నిలబడి అమ్మగారు బాగున్నారని, అమ్మ వలన ఇక్కడ సన్ని జరిగింది, ఈ తమ్ముడు వలన ఇక్కడ జరిగింది అని నేను చెప్పుకుంటే నేను పరలోకం వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే తెల్లవరి యామన లేచినప్పుడు ఒక టీ తాగినట్టుగా అంత సుఖం కలుగుతుంది. ఏది? నేను పొగట్టడం. దేవునికి స్తోత్రం. అంటే కొందరికి పొగట్టడం భయంకరము, ఇష్టం. అంటే నేను చిన్నప్పుడు స్కూల్ని చదివినప్పుడు
ఒక కథ ఇలా మీరు కూడా ఇప్పుడు విన్నారు, అది ఇప్పుడు కూడా ఉంది. స్తోత్రం. ఒక కాక చేతిలో ఒక రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్క ఉండినప్పుడు కింద ఒక నక్కలు నిలబడుతుంది. రొట్టె ముక్క కోసం కాకికి చెప్పారు, అమ్మా నీ స్వరము ఎంతో మంచిది, అది మాధుర్యం అని చెప్పిన వెంటనే ఏమైందంటే తెలుసా, ఈ కాక మాట విని పాట వాడు మొదలుకున్నప్పుడు నోటిలున్నా కొందరికి అలాగండి పోగొట్టడం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పౌలు గారు చెప్పుతున్నారు ఏమనగంటే పొగట్టడం మంచిది అని ఇలాగ చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారండి దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని సంఘ బిడ్డలారా, ఈ పొగట్టడం కొందరికి ఇష్టం. అది స్తోత్రం కలిగింది కాక. అయ్యో వారు నా గురించి ఏం చేయలేదు, పొగడలేదు. దేవునికి స్తోత్రం. తనతోనే పొగడిన వాడు కొందరు ఉన్నారు. తన తానేం చేస్తున్నారు, పొగడిన వాడి కాలములు సంఘములు కూడా కొందరు తన తానేమవుతున్నారు, పొగుడుకున్నారండి. దేవునికి స్తోత్రం. అందుకని బిడ్డలారా, పొగడడం మంచిది కాదు. ఎందుకలగా చెప్పడానికి ఉన్న కారణం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యములు పౌలు గారు చెప్పిన మాట వినండి. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు పొగిడిన వాడు ఎవరు కాడు, దేవుడు పొగడండి. దేవునికి స్తోత్రం. ఈ పగలలో ఆయన బిడ్డలకి ఈ రోజు సాతాను వినిపించినట్టుగా చెప్పండి. పొగడాలంటే దేవుడు నా విషయం గురించి పొగడాలి. మనుషుడు పొగడడం మంచిది కాదు. అందుకంటే ఘనమైన పొగడినది దేవుడు మమ్మల్ని చేయాలి. పొగిడినట్టుగా ఈ జీవం మారిపోయిన స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు మన పాపని చూడలేదు, ఎప్పుడు చూసేది. కృష్ణ గారు పాప కూడా మన ఆరాధనలో పాలు పొందిన దేవునికి స్తోత్రం. ఆమెకి దేవుడు దీవించిన కాక. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది పొగడకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పాలి. నాకు మనలోని నేను అంటే మీరు అయ్యగారులు అది లేదని నేను అనుకున్నారు. అయ్యగారులు కూడా అది ఉంది. మనుషులుగా పుట్టిన వాళ్ళందరిలో ఏముంది, కానీ అది నీకు ఒక పిచ్చి రాకూడదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అల్లే చెప్పాలి, స్తోత్రం కలిగినగా. దేవుడు మన గురించి ఏం చేయాలి, పొగడాలి. అదే దేవుడు పొగుడుతుండే అదే మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత వచ్చినప్పుడు అదితో సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తాను. స్తోత్రం. యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం కూడా కలిసి చదవండి. అప్పుడు మీకు కొంచెం అర్థం. యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం. అంటే జ్ఞానిని బట్టి ఏం చేయాలి, పొగడకూడదు. కొందరు జ్ఞానమును బట్టి వారేం చేస్తున్నారు, పొగడుతున్నారు. అలా హలో దేవునికి స్తోత్రం. ఈ లోకములు ఉన్నదంటే గొప్ప జ్ఞానుడు ఈ లోకములు ఒక్కడే పుట్టారు, ఇంకెవరు పుట్టలే. అదెవరండి? సాలోమోను. స్తోత్రం. సాలోమోను పెద్ద జ్ఞానుడు కాని స్తోత్రము. ఆ జ్ఞానుడు జ్ఞానముల వలన ఏమైంది, జీవితం నాశనం అయిపోయింది. అర్థమైన వాడు మాత్రం పెద్దగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం వలన ఆయన జీవితం ఏమైంది, ఎలాగా? ఆమో. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తీసుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏం చేశారు, 2 పాయలు చేసి ఆ పాయలు చేసింది ఎర్ర సముద్రం. దేవుడు ఏం చేశారు, మళ్ళీ ఏం చేశారు, ఎందుకు మూసారు? అంటే ఈ జ్ఞానివంతుడునైన సాలోమోను గారు ఏం చేశారంటే, ఎక్కడ ఏం చేశారు, ఒక పడవ తయారు చేసి ఏదో త్రోవ దేవుడు మూసారో ఆ నదిలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడం తప్ప అయింది. అక్కడి నుండి 2 సరుకు కూడా తీసుకొని ఏది
ఒక నెమలి ఒక కోతి. ఒకటి నెమలి కోతి అక్కడ ఉన్న ఆడపిల్లల్ని ముగ్గురు సమానం తెచ్చి వచ్చారు. స్తోత్రం స్తోత్రం చెప్పండి. కోతి పని అండి. స్తోత్రం ఎప్పుడు ఏమవుతున్నారు? కొందరు ఎలాగంటే ఉన్నారు. స్తోత్రం అది ఇక్కడ ఉన్న సరక్కు కాదు. అందరు ఉన్నారు అక్కడ. కొందరు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఈ కోకున్నవాడు ఇక్కడ ఉన్నవాడు కాదు. కొందరికి ఎప్పుడు ఆయన ఇక్కడ కోకుతో నేను విస్తరింప చెప్తే మీకు చాలా నొప్పి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె స్తోత్రం. కోకున్న కొందరు ఉన్నారు. ఎప్పుడు ఎవరికైనా ఎక్కడైనా ఏదో సమయం దొరికితే స్తోత్రం అది తెలియాలంటే మీ మొబైల్ పట్టుకొని ఉంటే ఆడు మాట్లాడిన చూసుకుంటే నీ పీడి అయ్యింది. అప్పుడు మీకు అర్థమవుతుంది కోకుతున్నారా లేదా అని. స్తోత్రం. కోతి జైతో ఏం చేశారు? మనం నాలుగుతోనే కోకడు. అంత తేడా స్తోత్రం కలిగింది. ఎప్పుడు ఏం చేసుకున్నారండి? మాటలతో ఏం చేస్తున్నారు? కోకుకున్నారు. రెండవది అక్కడ ఏమొచ్చిందండి? నమలి. ఏ నమలి పని అంటే స్తోత్రం. ఎప్పుడు ఏమంటే ఆటే ఆట. స్తోత్రం. ఎవరి దగ్గరే ఆటకున్న తెచ్చిన భార్య దగ్గరే. స్తోత్రం. ఈ భార్య వారికి ఏం చేశారంటే ఐగుప్త దేశములకు తీసుకొని వెళ్ళిపోయిన కాబట్టి జ్ఞానుడి జ్ఞానములు ఏమైంది? అతిశయపడిన కాబట్టి ఆడి జీవితం పాడైపోయింది తల్లి. రెండవదే ఏరమ్యా చెప్పిన మాట, బలవంతుడు తన బలములు ఏం చేయాలి? అతిశయపడకూడదు. అనగా గోలియాతు గారు ఏం చేశారు? 40 రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశారు? బలవంతుడుగా నిలబడి ఎవరు నాతోని పోటీ చేయడానికి ఎవరైనా ఉన్నావా అని 40 రోజు దేవుడి సన్నిధిలో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే తెలుసా తల్లి? ఏం జరిగింది? ఆ బలమున్న కాబట్టి ఆడి చెప్పిన కాబట్టి వారికి దానికంటే బలం లేని ఒక వస్తువు వచ్చి తగిలి ఆడి చచ్చిపోయింది. ఏది? చిన్న రాయి. చిన్న రాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎంత పెద్ద ధనివంతుడైన బలవంతుడైన కానీ ఒక్క దినములు నీ జీవితం ఏమవుతుంది? ఒక చిన్న సమస్యల వలన అవుతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగినగా. మూడవది అక్కడ రాయబడింది ఏమంటమ్మా? స్తోత్రం కలిగిన గాక. ఏమండి? ధనవంతుడు. ఈ ధనములేమో డబ్బు ఉన్నప్పుడు ఒకడు చెప్పారు, నీ చేతులు ఏంట్రా ఉందిరా? నా చేతులు డబ్బులు. ఏమైంది? కరోనా వచ్చినప్పుడు ఏమైంది? డబ్బున్న వాడందరికీ నీకు తెలుసు కదా. అడుక్కున్న వాడుగా మారిపోయిన సిరియాలు. దేవునికి ధనము నీ జీవితం శాశ్వతం కాదని తెలుసుకో. కొందరు అనుకున్నారే డబ్బుంటే అమ్మా, డబ్బుంటే ఏ పనికి రాదమ్మా, డబ్బుంటే నీకు విడుదల జరగదమ్మా, డబ్బుంటే స్వస్థత కలగదట తల్లి. డబ్బు మీద నీ ఏం చెయ్యకూడదు, అతిశయపడకూడదు. డబ్బు మీద అతిశయపడిన ఆ దేవుని నమ్ముకున్న రాజు గురించి నీకు తెలుసు. అది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 29, 30, 31 వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 29, 30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనునని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకు నా బలాధికారము ధన విషయములు చెప్పు చెప్పు. ఏమైందంటే తల్లి రూపం మారిపోయింది. మీకు ఆ కథ అన్ని తెలుసు, విస్తరింపబడలేదు. అది ఏమైందండి? ఇప్పుడు నా 2 కాలు నడిచిన
నెబుకద్నెజరు ఇప్పుడు 4 గాలి నడిచిన పశువులను మారి గడ్డి తినడానికి ప్రారంభించారు. ఒక స్తోత్రం చెప్పలేదండి. అదో స్తోత్రం కలిగిన ధనివంతుడు ధనములే చెయ్యకూడదు, అతిశయపడకూడదట. దేవునికి డబ్బు ఇస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి బలం ఇస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి జ్ఞానం ఇచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ధనములు మారెవరు కూడా అతిశయపడకూడదు. దేవునికి స్తోత్రం. ధనవంతుడు చెప్పారు లూకాసు వార్త 12వ మీకు అందరికీ తెలుసు. ఆయన ఆ సంవత్సరం ఎక్కువ పంట అయింది. పంట వచ్చిన తర్వాత ఆయన సొంతం తిన్నుము తాగుము ఉల్లసించమని పాటలు ఆడినప్పుడు దేవుడు పిలిచారు, వెర్రివాడా హలో ఈ రాత్రి అన్ని నీకుంటున్న కానీ నీకొక్క విషయం తెలియదు, నీ వెర్రివాడు. ఎన్ని ధనం ఉంటే కానీ ఆస్తి ఉంటున్న కానీ దేవుడి దృష్టిని నీ ఎటువంటి వాడంటే తెలుసా, నీ యొక్క వెర్రివాడు. అప్పుడు నీ 3 విషయములు ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. సాలోమోను చెప్పిన యొక్క మాట ఉంది 4వ విషయంలో. స్తోత్రము. సామెతల పుస్తకం 27వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. అదే చెప్తున్నది, రేపుట దినముల కొరకు నీ ఏం చేయకూడదు. టుమారో రేపు నేను ఏమవుతానని. ఆమేన్. అతిశయపడుతుంది. రేపు నన్ను అన్ని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను, అన్ని చేస్తానని కొందరు అనుకున్నారే, అది ఏం జరగదని. రేపటి గురించి ఏం చెయ్యను. స్తోత్రం కలిగిన ఎందుకు ఏ దినములు ఏది సంభవించదని ఎవరు తెలియదట. స్తోత్రం. అప్పుడు యాకోబు దానికి కరెక్ట్ జవాబు ఇచ్చింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14 వాక్యం కలిసి చదవండి. యాకోబు పత్రిక 4 రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించు. ఆయన చెప్పుతున్నా, నేను రేపుడు వెళ్ళి ఆ పట్టణకి వెళ్ళి లాభము సంపాదించము రెండని. ఏముంది ఇప్పుడు సంపాదించారు కదా, ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు, సంపాదించుకోవడానికి. హలో నేను ఎవరు అందరు ఉన్నారు ఇక్కడ. స్తోత్ర. ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు, అంటే దేవుడు పని పాట లేనప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. పని ప్రతి రోజు దొరికినప్పుడు మొత్తం 7 రోజు కూడా తినడానికి ఆశ పుట్టింది. ఎన్ని రోజు? 7 రోజులు కూడా తినేద్దామని. దేవుడు పని లేనప్పుడు దేవుడు దాన్ని వచ్చి 5 ప్రార్థన పని దొరికినప్పుడు ఇప్పుడు పని వేసాను. ఇప్పుడు 7 రోజు తినాలంట, పని చెయ్యాల. స్తోత్రం కలిగిన నేనేమంటారు నీకు ఇష్టం ఏముంది. సంచి ఇప్పుడు కూడా రోజువారీ కావాలా నీకు జీవితం అడుక్కొని బతకాలా? ఎవరో ఇచ్చేది. ఎవరు కావాలా? రోజువారీ లేని వాడు మాత్రం స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే రోజువారీ లేక బ్రతకలేదు ఆ పాట పాడుతా స్తోత్రం కలిగింది. అందరు ఉన్నారు కదా. అంటే మన మాట నీవు లేక రోజు అసలే రోజు అదే అనగా పాడాలి కానీ మనకు తిరిగి పాడాలి. రోజువారు లేక అసలు రోజే స్తోత్రం. పిచ్చుడో తిరిగి ఆలోచించరా, ఏంటి సంపాదించరా నువ్వు రేపుడు దినం గురించి నీ అది చేస్తా ఇది చేస్తా చెప్పి తిరిగారు కానీ ఏంటి సంపాదించలేదు దేవునికి. ఎందుకు నేను ఇది చెప్పుతున్నానంటే రాయగడ సంఘ బిడ్డలు తెలియాలి. నా ప్రార్థన దేవుడు ఆలోచించలేదు, అందుకు చర్చికి అందుకు ప్రార్థనకి రాలేదు అని చెప్పుకొని నీ తిరుగుతా. ఇప్పుడు నీ చర్చి లాగపోతే అన్ని దొరికిందా? ఇప్పుడు కూడా అడ్డుకున్న స్థితిలోకి వస్తుంది. కంచి కథ జరుగుతుంది.
జరుగుతుంది. కానీ దేవుడు ఉంటే శూన్యతగా మారిపోతుంది. దేవుడు ఉంటే శూన్యతగా మారిపోతుంది. హలో, ఎందుకంటే ఇవాళ ఇంటికి ఏసైకి పిలిచిన కాబట్టి ద్రాక్షారసం ఏమైంది? ఆగిపోయింది. ఆగిపోయినోడు నుండి స్టార్ట్ చేయడమే నా దేవుడు. పరిశుద్ధుల దేవుడిగా అంటున్నారు, ఈ జీవితం ఆగిపోయిందని నీ తలచుకున్నారు. అక్కడ స్టార్ట్ చేయడానికి శక్తి కలిగిన దేవుడున్నారు. దేవుడు ఇలాగా చెప్పారు, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ దేవుడు ప్రారంభిస్తాడు. నీ ఆగిపోయింది చెప్పారు కదా, స్తోత్రం కలిగిన కాక. ఆగిపోయినప్పుడు డిప్పండి ఎవరికి? అమ్మ అందరికి అదే చాలు. ఇలాగ నేను చెప్తాను, నీకు నొప్పి ఎలా తెలుసుకొని కొట్టుతుంటారంటే తెలియకూడదే ఇంకా బాధ కలుగుతారు, తెలిసి కొడితే ఇంక తప్పుతుంది. కొందరికి అమ్మకి డిప్పండి, అమ్మ కాదు దేవుడికి డిప్పండి. సోదరం కలిగిన సమస్యలకి పరిహారం అక్కడే ఉంది. అమ్మ చెప్పిన మాట ఏమనగా ఏం చెప్పారు? అమ్మ ఏం చెప్పారు? నీ అమ్మ గురించి కాదు నా చెప్పింది. స్తోత్రం కలిగిన యోహాను వార్త 2వ అధ్యాయం వరకు యేసు ప్రభు అమ్మ ఏం చెప్పారు? అది చెయ్యరా, అది చెయ్యరా, అమ్మ చెప్పినట్టుగా కాదురా. బండగా కూర్చోకూడదు. దేవుడు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా. ఈ రోజు ఎంతమంది దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి చెయ్యాలి. హలో, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే రేపుడు గురించి నీ ఏం చేయకుండా అది నిజ వల్ల ఏం జరగదు. చెయ్యడానికి, రేపుడు వల్ల చెయ్యడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాం. యాకోబు చెప్పిన మాట చదవండి. 13 నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి. ఏమైందిరా నీకు అడుగుతున్నారు. వెళ్ళారు కదా పట్టణానికి, చూసుకొచ్చాడు. ఆడే కాదు, బోర్డు మంది చదవని వాడికే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆడే కాదు, బోర్డు మంది వెళ్ళారు. స్తోత్రం. నీ ఉన్న చోట దేవుడు ఉన్నాం. దేవుడు ఉన్న చోటని నీ కూర్చుంటే కాక నీ దగ్గరకు వస్తుంది. నేను ఎవరికి చెప్తున్నారు నాకు తెలియదు. దేవుడు చెప్పిన చోటలో నీ కూర్చుంటే తలకి పైన రొట్టె వస్తుంది. నేను ఎవరికి చెప్తున్నారు? స్తోత్రం కలిగినగా పని ఎడుతూ పాటు పగలంతా పని చేసి రాత్రంతా ఒట్టి చేత పట్టుకున్నారే. ఎంత సుఖం, ఎంత దేవుడు నమ్మడ ఆదరా, దేవుని ఆదుకోరా. ఆమె దేవుడు అన్ని సృష్టించినది శూన్యములు ఉంటాయరా బాబు. స్తోత్రం కలిగినగా పట్టణములు కాదురా దేవుడు. స్తోత్రం. పట్టణం కట్టించిన వాడు దేవుడు. స్తోత్రం కలిగినగా ఎంత మందికి అర్థమవుతుందని నాకు తెలియదు. ఈ రోజు పట్టణం కట్టించిన దేవుడు పట్టణంలో పలువురు బ్రతకడానికి ఇచ్చిన దేవుడే. సరే అండి, పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకున్న వారు రారా. రేపేమి సంభవించనో మీకు తెలియదు. అక్కడ ఏమది సంభవించ నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిదో, నీ జీవం ఏ పాటిది, ఏ పాటి
వాటిలో మీరు కొంతసేపు కనబడి నీ కొంతసేపు కనబడి అంతలోనే మారిపోవు ఆవిరి వంటి వారి ఆవరి వంటి వాడా నీ జీవితం. You are like a vapor, like a puff of smoke or a whiff of steam from a cooking pot. ఓ, ఎన్న అర్థమేంటి ఆ మాట. మన జీవితం తెలుగులో ఎలాగ పాట ఉంది కదా, ఆవిరి వంటి జీవితం. స్తోత్రం స్తోత్రం. ఇదేంటి దేవుడు ఏదైనా కట్టితే యెహోవా ఆమేన్. బాకి చెప్పండి. ఇల్లు కట్టించిన యెడల అది వారి ప్రయాసం వ్యర్థం. నీకు కట్టాలంటే దేవుడు కట్టించాడు. నీకు ఏదైనా చెయ్యాలంటే దేవుడు చెయ్యాలి. దేవుడు లేకుంటే ఏమి చెయ్యగలదు? దేవుడు కట్టించడానికి స్టార్ట్ అది ఎవరు అక్కర్లే, ఆయన కట్టాలి. అందుకంటే ఇబ్బంది ఏ సైకిల్ నీ కట్టు దేవుడు అన్ని కప్పు నీ జీవితం, నీ జీవితం, నీ కుటుంబం, సోదరు, నా జీవితం మొత్తం నీ కట్టు. దేవుడికి చోట ఇవ్వు. అవరి వంటి జీవితం మనం. దాని వంటి నీ ఏం చేయ రేపటి దినముల గురించి ఏం చేయకూడదు. అతిశయప్పుడు ఏంటి జరగదని నాకు నీకు తెలియదు. ఎదిగిన వాడు దేవుడు. దేవుడి సన్నిధిలో వస్తాను కూడా శ్రమ. దేవుడి సన్నిధిలో రాలేకపోతే అక్కడికి ఉండదు కానీ ఇక్కడ ఉండదు కదా మంచిది. ఇక్కడ ఎక్కడ ఉండదు, దేవుడు ఉండినట్టుగా ఉన్నారు. అక్కడ అయితే దేవుడు లేనినట్టుగా. అది శూన్యం, ఇది శూన్యం నుండి సమస్య సాధ్యం చేయని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగి అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఆ విషయం చెప్పిన విషయం మర్చిపోకూడదు. అతిశయ పడకూడదట. దేవునికి పౌలు గారి చదివిన వాక్యంలోనికి రండి తల్లి. అతిశయపడకూడదు. అతిశయపడినదే 12వ అధ్యాయం. కొన్ని విషయములు మనం ఏం చేయొచ్చు, అదే పాట పాడుకొని తిరుగుతూ కొన్ని అవసరం వచ్చినప్పుడు అతిశయపడవచ్చు. తర్వాత ఆమేన్. రెండు మాట దర్శనం వేరే, ఇది రెండు ఒకటిగా కొందరు అనుకున్నారు. దర్శనం వేరే, ప్రత్యక్ష. ఆ దర్శనం అంటే మనము కొనుక్కొని వచ్చినప్పుడు కను చూసినట్టు దర్శనం. లేకపోతే నిద్ర వచ్చిన టైంలో దేవుడు మనతోని దర్శనంతో ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు పౌలు గారు చెప్పాడు, నేను ఆ విషయంలో ఇక్కడ వస్తున్నానండి. దేవునికి స్తోత్రం. అందులో ముందుకు మన సరిగా తీసి లోపలికి దిగాలి. దేవునికి స్తోత్రం. దర్శనము దేవునికి స్తోత్రం కలిగిన పౌలు గారు చెప్పండి, చదవండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయం 19వ వాక్యము. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అంటే ఈ 26వ అధ్యాయములు పౌలు గారి స్టోరీ. మారు మనసు పొందడం విషయము తెలియవలసినప్పుడు మారు మనసు పొందడానికి దర్శనం కావాలి. హలో, నేను చెప్పిన అర్థమైందా? మారు మనసు పొందడానికి నీకేం కావాలి అంటే 9 అపోస్తల 9 సౌలో నీ నన్ను ఏం చేస్తున్నారు, హింసించుతున్నారా అని అడిగినప్పుడు పౌలు గారు పట్టింది. అప్పుడు దేవుడి దర్శనం చూసింది. హలో, నీ జీవితం మారాలంటే దేవుడి గురించి ఒక దర్శనం నీకు అవసరం. ఎంత మొదలుగా అర్థమైందని నాకు తెలియదు. దర్శనం ఉన్నవాడు దేవుడు, దర్శనం ఉన్న దేవుడి బిడ్డలు మారు మనసు పొందు. ఎప్పుడు మారు మనసు పొందాలి? మారు మనసు ఎప్పుడు? మారు మనసు ఎప్పుడండి? కాదు, చచ్చిన వరకు మారు మనసు కావాలి. ఎప్పుడు వరకండి? కొందరు అనుకున్నారు ఒకసారి అలాగ కాదండి తల్లి, చచ్చిన వరకు నీకేముండాలి? అర్థమైన వాడు మాత్రం
అంటే దేవుడు రాకడ వరకు మనం ఎత్తి ఉండాలి, మారు మనసు ఉండాలి. దేవుడికి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మారు మనసు. ఎందుకంటే దర్శనం ఉన్నవాడు మాత్రం జీవితం ఏమవుతున్నారు తల్లి, మారు మనసు పొందుతున్నారట. రెండు సమయం లేదు. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 10, 11, 9, 10 వాక్యం చూడండి. 9, 10 వాక్యం. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనుటట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగెను. ఆమె చెప్పండి. ఇది ఎందుకంటే దర్శనం కలగడానికి, దర్శనం ఉంటే సహాయం చేయని వాడు వస్తాడు. ఆమె చెప్పాలి. ఈ రోజు దర్శనం చెంది ఉంటే పౌలు గారికి ఒక్క మనుషులు పిలిచినట్టుగా దర్శనం కనబడుతున్నారు. దర్శనం ఉన్న దేవుడి బిడ్డలకి ఆమె సహాయం చేయడానికి దేవుడు ఒక మనుషులకి నీ దగ్గరికి పంపిస్తాడు. సమయం లేదు. అందుకని అప్పుడు దర్శనం మారు మనసు కోసం. అవును కదా. 2 దర్శనము సహాయం. 3 దర్శనం ఎందుకంటే 18 అధ్యాయము 19 అలా 9, 11 వాక్యం చూడండి. 18:9 రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము. ఆమె చెప్పండి. అమ్మ ఈ దర్శనం ఎందుకంటే వాక్యం చెప్పడానికి కూడా దర్శనం కావాలి. మీకు అర్థం అవుతున్నారు. వాక్యం చెప్పడానికి కరెక్ట్ గా దర్శనం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి వాక్యం చెప్పడానికి కూడా కరెక్ట్ ఏముండాలమ్మా? ఎందుకు వాక్యం చెప్పాలి? ఆ వాక్యం పూర్తిగా చదవండి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకు ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. ఎందుకు వాక్యం చెప్పాలి కదా? ఎందుకు వాక్యం చెప్పాలి? దర్శనం. వాక్యం చెప్పడం దర్శనం కావాలి. స్తోత్రం. ఎందుకు వాక్యం చెప్పాలి? ఈ పట్టణంలో కొందరు నాకు ఉంది, అందుకని చెప్పాలి. ఆమె ఎంతమందికి అర్థం అవుతున్నారు తెలియదండి. దర్శనం ఉన్న బిడ్డలు ఎక్కడ అయినా వాక్యం చెప్తుంది. అక్కడ చెప్తే కొందరు దేవుడికి ఉన్నారు. అది అలాగైతే పట్టణములు వాక్యం పని చేసినప్పుడు ఈ పట్టణములు కొందరు ఉన్నది. దేవుడికి కావలసిన బయటికి రావాలి. యేసు నామములు కావలసిన వాడు బయటికి వచ్చిన వాక్యములు ఈ రోజు ప్రకటించినప్పుడు ఈ పట్టణంలో దేవుడికి కావలసిన వాడు బయటికి వచ్చిన అందరూ తెలిసిన వాడు గట్టిగా చెప్పండి కూడా దేవుడి. చెప్పు చెప్పు చెప్ప. ఆవేశమున్న కొందరు ఉన్నారు. ఎవరికి? దేవునికి. అందుకని దైవదాసుగా వారానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ దేశంలో కొందరు దేవునికి కావలసిన వారు ఉండగా వాక్యం చెప్తున్నారు. ఇది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరు రాదు, నీ తోడుగా ఉన్నారట. అదే చాలా ఎవరు? నీ కాదు, దేవుడు. ఓ స్తోత్రం కలిగింది. ఎవరు తోడుగా ఉన్నారండి? నీ చెప్పు. కొందరు నాకు ఆ పట్టణంలో కావలసిన వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి నేను ఉన్నారా? నీకు అడుగు పెట్టితే నేను ఉంటాను. ఈ రోజు వాక్యం చెప్పడానికి కూడా దర్శనం అవసరం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఓకే. రామపత్రిక 20 అపోస్తలుల కార్యం 23:11 దర్శనం దేనికి? త్వరగా చదవాలి. ఈ దర్శనం దేనికి? కాదు కాదు కాదు, ప్రయాణం చేయడానికి. ఎక్కడికి? రోమిలికి ప్రయాణం చేయడానికి కూడా. అందరికి ప్రయాణం చేయడానికి మాత్రం దర్శనం. బాకీ అన్నింటికి ఉంది. ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు అనేది దర్శనం లేదు. గుమ్ములు గోవింద. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ముచ్చో. హలో
ప్రయాణానికి కలిగిన దర్శనం. స్తోత్రం. అవసరం ఉన్నవాడు వేరే చోట్ల డాక్టర్ చెప్తుంది. స్తోత్రం కలిగి దేవుడి బిడ్డలకి ఏం చేయాలి? ప్రయాణములు కూడా స్తోత్రం. నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని దర్శన తోడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో దేవుడి బిడ్డలకి అటువంటి దర్శనాల విషయం లేదు. ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు లేదయ్యా. వెళ్ళడానికి దేవుడు చెప్పిన చోటకి మాత్రం ప్రయాణం. అవునా? దేవుడు చెప్పినట్టు వెళ్తే ఏమవుతుంది? పౌలు గారి ఓడలు ప్రయాణం ఓడ ఏమైంది? బద్దలు అయిపోయి ఉన్న సొమ్ము మొత్తం ఏమైంది? అదే దేవుడు చెప్పినట్టు చోటకి వెళ్ళినప్పుడు ఎలా ఒట్టించండి. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళినప్పుడు ఆమె అలాగే వెళ్తే నీ ఇంకేంటి పద్ధతి? బొబ్బులి వస్తుంది. ఎవరంటే ఆ స్తోత్రం. ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక వే దొరికింది. ఎలాగా? ఆ ఓడ బద్దలైపోవడం. పాము ఏం చేశారు? అదొక తర్వాత ఏం చెప్తాను వస్తున్నారు. పాము ఏం చేసేది? కాటేది కాడు పాముని ఏం అగ్ని పడేసి తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళి బొబ్బులియోసుకు జ్వరం వచ్చింది. ఏంటండి? బొబ్బులియోసు గారికి ఏం చేసింది? ఆమె నామే చెప్పండి. నిన్ను ఎవరైనా నిన్ను కాటుతుండే భయపడి ఏదో బొబ్బులియోసు ఎవరికి చెప్తున్నారు? ఎవరైనా నిన్ను కాటుతుండే భయపడదు. వేరే రూటు తెరవబోతున్నారు. ఈ రోజు నీ జీవితములు, నీ వ్యక్తిగత జీవితములు ముందుకు కొనసాగించకుండా నిన్ను కాటుల శక్తి ఉండగా భయపడదు. వేరే రూటు మారడానికి అవునా? అందుకని అన్ని పోయింది. రోమి నుంచి వచ్చినప్పుడు ఏదో సంపాదించిన మొత్తం ఉన్నది, అది మొత్తం ఇప్పుడు ఏమైంది? పోయింది. ఇప్పుడు రోమికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంది? అద్దెంటిలో ఉంది. అవునా? 3 సంవత్సరం అద్దెంటిలో ఉండి అప్పుడు అద్దె ఎక్కడ? ఆ బొబ్బులేసి ఇచ్చినది. దేవుడు చెప్పిన చోట నిలబడదు. ఆమె గట్టిగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుంది. 3 దినములు సవులు గాడిదకు వెతికి తిరుగుతారు. గాడిద దొరకలే. ఇప్పుడు ఆ నాన్న గురించి భారం వచ్చింది. గాడిద దొరకలేదు, అందుకని ఇప్పుడు గాడిద విషయం విడిచిపెట్టి నా విషయం గురించి బాధపడతాను, అందుకని తిరిగి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు పనివాడు చెప్పరు, అయ్యా వెళ్ళొద్దు, ఇక్కడ ఒక దర్శకుడు ఉన్నారట. ఈ రోజు మొత్తం విడుదల కలిగితే వెంటనే చౌరి అక్కడికి వెళ్ళాలంటే ప్రార్థన చేసి కాணிకలు పెట్టాలి కదా. అది నా చేతుల్లో ఆ అందరూ ప్రార్థన చేయాలి. కాணிకలు కూడా అది కూడా ఉందండి బాబా. ఆమె బాగా గొప్ప నొప్పి వచ్చింది. స్తోత్రం. అయ్యారు అలాగే చెప్తున్నప్పుడు స్తోత్రం కలిగిందా? అలాగే చెప్పండి. లేకపోతే కూడా ప్రార్థన ఆపదండి. కాணிకలు దొరకలేకపోతున్నారు కానీ ప్రార్థన మారదు. నేను ఒక పాత్ర ఒక ఇంటికి వెళ్ళాను. అమ్మ ప్రార్థన వద్దు ఏంటండి?
ఆడికి లేదండి అని చెప్పిన ఆడికి అటకల కోసం ఇక్కడికి రాదు, ప్రార్థన కోసం. అలాగా అలాగా అంటే ఆ తోడుకు వచ్చిన వాడు సంఘ బిడ్డ అది అంటే ఆడి చెప్పారు, అయ్యగారు నేను నెలకు ఒకసారి ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు నెలకు ఎందుకు వచ్చారు? వసూలి నేను అందరం బ్రతుకుతున్నారు, ఇదన్నీ లైవ్ లో వెళ్తున్నారు, నన్ను తిట్టుతుంది సోదర కలిగి అని చెప్పండి. కొందరు అడుగుతుంది, ఓ మీరు కొన్ని జోడి పాట అడగలేదు, అందుకని నీకు ధైర్యం ఉంది చెప్పడానికి. వేరే పాస్టరే 20,000 10,000 30,000 అది అడుగుతుంది. అడిగి ఇవ్వలేకపోతే అందరి సమక్షములు తోడు నేను అడిగిన వాడు దేవుడి దగ్గర పోనండి. గట్టిగా చెప్పండి. డబ్బు లేదు అప్పుడు డబ్బు లేదు, నా వ్యక్తులు కొంచెం ఉంది, అది నా సరే అదే ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు సవులను చూసినప్పుడు వంట మాసుకు పిలిచారు. నేను చెప్పిన వాట తీసుకొని వస్తామని. దర్శనగడి సరి అయిన దర్శనం ఉన్నవాడి చేతికి నీ వచ్చిన అనుకో వాట నీకుంది. నీ అక్కడికి వచ్చిన మునువే కొన్ని వాట ఉంది. కలిగినవాడు వరదగా కూర్చొని స్తోత్ర కలిగిన సమయమైంది. ఈ దర్శనమికి సమయమైంది. వాట ఇంటికి వెళ్ళడానికి సమయమైతే తమ్ముడు ఈ గాడిద తప్పిపోగడం దర్శకత ఇంటికి వెళ్ళడానికి నీ ఇష్టమని చెప్పారు కదా, కానీ నీకేమో తిరిగి నీ ఇచ్చిన మునువే చవులకేమొచ్చింది, రెట్టింపు భాగం ఆయనకి ఇచ్చేది. స్తోత్రం స్తోత్రం. ఇదే నా దేవుడు. నీ మనసులు ఏమవుతున్నారు? మనసులు ఇవ్వడానికి ఆలోచించారు. వాళ్ళని దేవుడు ఏం చేశారు? నీ మనసులు ఉన్నది ఎరిగి నీ వచ్చినప్పుడే నీకు పెట్టిన దేవుడు. సోదరం ఈరోజు నీ మనసు ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. సోదరం కలిగిన నీ మనసుని తలంచుకున్నది ఇంటికి వచ్చినప్పుడు నీ చేతికి దేవుడు పెట్టారు. దేవుడికి సోదరం. శవులకి అందరికి పిలవబడిన చోటలు ఆయనకి ఏం చేశారు? కూర్చోబట్టారు. ఎవరికి పిలిచారో ఆడికి కూర్చోబట్టడానికి ఏముంది? చైరు ఉంది. ఇది నేను చెప్పిన మొదటి సమయం 9 అధ్యాయం. ఇది సమయం లాభించడానికి నేను చెప్పుకున్నా. సోదరం సౌలుకి పిలిచి అక్కడ ఏం చేశారు? పిలిచిన వాడితో మధ్యలో పిలవలేని వాడికి కూర్చోబెట్టారు. నీకు అర్థమవుతుంది? పిలిచిన వాడు మధ్యలో పిలవబడలేని వాడికే చేశారు. ఈ రోజు దేవుడు అదగా చెయ్యబోతున్నారు కొందరికి. నేను పిలవలేదు కదా, నీ చెప్పవులు మౌనంగా నన్ను ఎవరు పిలవరా? కానీ ఈ రోజు పరిశుద్ధాలు దేవుడు చెప్పుతాడు, నేను పిలవలేదురా, నేను పిలవబడలేని వాడు మధ్యలో నీకు చోట సిద్ధపరిచిన దేవుడు. వింటున్నారు కదా? అందుకే సౌలు ఆ కూర్చి మీద కూర్చి అందరికి ఏం చేస్తున్నారు? నన్ను పిలవలేదు, పిలవబడిన వాడు మధ్యలో నాకేం దొరికింది? అదే దేవుడు. స్తోత్రం. అదే దేవుడు, మా దేవుడు. స్తోత్రం. నా దేవుడు ఎలాగంటరా? స్తోత్రం కలిగినగా. నీకు గాడిద మాత్రం కాదురా, నీ గాడిన వెతుకారు కానీ నిన్ను నా గాడిద వెతికిన వ్యక్తిగా మార్చదు. ఒక రాజ్యానికి, ఒక కులమనికి ఏ వేపడానికి అధికారం ఇవ్వడానికి యేసు నామములో కలిగిన ఇది పరిశుద్ధాత్మ రాయల సంఘములకి తప్పిన మాట
ఈ గాడిద భారం విడిచిపెట్టి దేవుడు భారం మోసుకో ఈరోజు. దర్శనం ప్రయాణం చేయడం. దర్శనం దేనికమ్మా? ప్రయాణం. సరే, లాస్ట్ మాట. దర్శనం దేనికందండి? అపోస్తలుల కార్యం 27వ అధ్యాయము 23, 24 చదవమ్మా. అపోస్తలుల కార్యం. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అదండి అమ్మా. బాకీ ఎందుకు చెప్పలేదు? బాకీ చెప్తే ఏం చేయరు? ఏంటి చెప్పండి? ఏం చెప్పవలసినది? ఓడ బద్దలైపోతామని చెప్పాలి. అదే ఆకర్షణం కావాలి కదా. అది దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పారు నీకేం కాదు, ధైర్యం తెచ్చుకో. ఈ దర్శనం ఎందుకంటే ధైర్యం తెచ్చుకోవడానికి. సోదరం, భయపడకూడదు తల్లి, ధైర్యం తెచ్చుకో. ఎవరికి నా చెప్తున్నారు? సోదరం, నీ కూర్చున్న చోటే అల్ప సమయం లోపల ఏమవుతుంది? నీ కూర్చున్న ఓడ ఇప్పుడు అల్ప సమయం తర్వాత ఏమవుతుంది? అది బద్దలవుతాడు. కానీ అది గురించి దేవుడు చెప్పలే. ఓడ కొత్త పట్ట ఓడను దొరుకుతుంది. ఓడ దొరికితే మనకు పోతాయి. నీ వంటి ఓడి దొరకదు. కొన్ని కాదు మారాలంటారు. హలో, దర్శనములు వచ్చి దేవుడు చెప్పారు, పౌలా భయపడకూడదు, ధైర్యం తెచ్చుకో. దేవా, ఈయన అడగరు. దేవా, రాత్రి దేవుడు దూతలు వచ్చి చెప్పలేదు. ఏం చెప్పాలి? నీవు ఉన్న చోట ఏమవుతుంది? ఈ ఓడ ఇప్పుడు ఏమవుతుంది? అది కాదా చెప్పాలి? అది కాదా చెప్పాలి? కానీ అది చెప్పకుండా ఎందుకు అదే చెప్పారు? ఓడ పోతే రేపు ఓడ నీ పోతా, మళ్ళీ నీ వంటి వాడు దొరకదు. అర్థమైన కూడా వెంటనే కూర్చోకూడదు. నీ వంటి వాడు దొరకదు. నీవే కావాలి దేవుడికి. నీ బలపడితే, నీ ధైర్యం తెచ్చుకుంటే పలాన ఓడ కట్టచ్చు తల్లి. ఈ రోజు నీ ధైర్యం తెచ్చాలి. ధైర్యం తెచ్చుకో. ఉన్న చోట బద్దలవుతుంది. కానీ నీ జీవితం బద్దలకూడదు. నీ జీవితం తారుమారకూడదు. యేసు నామమున విడుదల కలిగిన గాక. రగడా హలో, నిన్ను బలపడితే, నీ భయపడక ఉంటే నీ వల్ల ఇంకా ఇలాంటి 10 ఓడలు నేనేం చేయొచ్చు, కట్టచ్చు. కానీ నీ భయపడి, దిగులు పడి, నిరాశలు పడిపోయింది అనుకో, ఆ రోజున మొత్తం ఏమవుతుంది? గందరగోళం అవుతుంది. ఓడ గురించి నాకు భయం లేదు, నీ గురించి భయం. సోదరు, నీ ఉంటే బాగా చెప్పండి. నీ ఉంటే ఈ ఓడ లోపల 276,600 బతుకుతుంది. పౌలు గారు, నీ భయపడకుండా నిలబడితే ఓడ మీద ఉన్న 276
వారు మందలు ఏమవుతుంది ప్రక్క నీ కూడా వారు వలన ఓడిపోయిన అనుకో, వారు వలన నీ కూడా భయపడిన అనుకో, వారు వలన నీ కూడా తీరుపడిన అనుకో. ఈ 276 మనుషుడు ఈ లోకం నుండి ఈ మరణమైన సముద్రముల ముందుకి చచ్చిపోతారు. నీ కావాలి, నీ కావాలి, నీ కావాలి, సహోదరు నీ కావాలి, సహోదరి నీ కావాలి. నీ లేకపోతే దేవుడు పడి జరగదు తండ్రి. అదే అందుకని ఈ రోజు ఊగిపోయిన వాడికి, నిరాశ పడిన వాడికి పరిశుద్ధాలు దేవుడు హెచ్చరిక మాట్లాడి అమ్మా ఈ 276 వారికి బలపరిచారా దేవుడు? వారికి దర్శనం ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు దర్శనం? ఎందుకు పౌలుకి ఇచ్చారు? నీ రెడీ అయితే, నీ నిరాశ పడకుండా, నీ దిగులు పడకుండా, నీ తగినంగా నిలబడితే 276 నీ చేతికి అప్పగిస్తాయి. ఈ 276 ఆత్మ నీ చేతులు ఉంది. నీ కృంగిపోయిన అనుకో, నీ ఓడిపోయిన అనుకో, వారు కూడా నీ తోడుగా ఈ సముద్రంలో ఏమవుతుంది? మొటికి చచ్చిపోతా. అది జరగకుండా ఈ రాత్రి దేవుడు నీకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ సంఘ బిడ్డలకు కొందరికి కృంగిపోయిన వాడు ఈ రోజు కొందరికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నీ మనసు కదిలి, నీ మనసు కృంగి, నీ మనసు వేదన పడకుండా అభిషేకతల శక్తి దిగజగిలా కనబడతాయా? కొన్ని బెందలు విరిగిపోతున్నాయా? కొన్ని బెందలు విరిగిపోతున్నాయా? కొన్ని సోపాలు పంటలు ఈడుకుంటున్నారు, కొందరు జలపడని కాదు అట్లా పడగట్టారు. విడుదల పొందారు, విడుదల పొందారు, విడుదల పొందారు, విడుదల పొందారు. హలో, పౌలు గారు బలపడితే 276 మంది మరణం ఉండరు. హలో హలో హలో, నీ దిగులు పడితే, నీ భయపడితే, నీ నిరాశ పడితే, నీ వెనకలు వేరే 276 నశించిపోతుంది. అది కనబడడానికే దేవుడి దర్శనములతో మాట్లాడుతుంది. నీ నిరాశ పడకూడదు. నీ దిగులప్పుడు ఈ రోజు దేవుడు ఆత్మ నాకు గట్టిగా మాట్లాడుతుంది. సంఘములు చాలా మంది దిగులు పడుతున్నారు. సంఘములు చాలా మంది నిరాశ చాలా మంది ఏమవుతున్నారు? స్తోత్ర. చాలా మంది ఏం చేస్తున్నారు? మానసిక ఒత్తిడి, మానసికంగా కృంగిపోయిన వాడు ఈ రోజు దేవుడు దర్శనంతో నిన్ను నిలబడుతున్నారు. స్తోత్రం కలిగిన స్తోత్ర. ఓడ బద్దలైంది. పౌలు ఏం చెప్పారో తెలుసా? సహోదరులారా, నేను సేవించిన దేవుడు, అవును కదా, రాత్రి కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొని చెప్పిన ప్రకారం
ఉండమని ఇక్కడ దేవుడు దర్శనం వాక్యం. అయ్యలారా ఇది చెప్పాలంటే నీకు నిశ్చయం రావాలి. అది లేకుండా నీ ధైర్యం లేకుండా ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు ధైర్యము తెచ్చుకోలేవు. ఆ ధైర్యం బాగుంటుంది. నీయే ఏటి చెప్పాలంటే మొత్తం పోయిందండి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేశారు కదా, దేవుడు నాకు ఇప్పటి వరకు మేలు ఇవ్వలే, అందుకని ఎందుకు ఖర్చు కడతానే చెప్పింది కదా రాత్రి. స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయడం అని నీ చెప్పాను కదా. ఈ రోగం బాగలేదు, అడక ఉంది, వస్తున్నారండి. స్తోత్రం కలిగి దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దేనికి? మారియా ఏసైకి మారలేదు, నీకు మారాలి. పెద్ద కిల్లాడి. స్తోత్రం కలిగి ఇది బైబిల్లో వాక్యమే, పాటలకు తెలియదు, ఏదో ఓ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. పనండి అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడున్న మనసు నీపోతుంది. స్తోత్రం. ఈ ఓడ బద్దలు అవుతుంది మరి ఓడ లోపల అయ్యలారా ధైర్యం తెచ్చుకోడి. చదవమ్మా. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం లేదని చెప్తున్నానండి. 23వ అధ్యాయం. అమ్మా 24 నీవు కైసరయ ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుడు నీ చేతికి ఇచ్చారట. చేతికి అప్పగించారు. చేతికి ఏం చేశారు? అప్పగించారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నీ చేతికి కొందరికి దేవుడు ఏం చేశారు? అదేం చేయకూడదు. నువ్వు నీ ఏం చేయకూడదు. ఎవరికి అర్థం చెప్పకూడదు. స్తోత్రం. దేవుడు నీ చేతికి కొందరికి ఏం చేశారు? ఆ మాట ఈ మాట విని ఏం చేయకూడదు. పోగొట్టకూడదు. అది నీ దేవుడు నీ చేతి దేవుడి కొందరి చేతికి నీ చేతికి అప్పగించారు. ఈ రాయగడ సంఘం కాపాడి సాగిర కుటుంబం రాయగడ దేవుడి నీ చేతికి ఏం చేశారు? అర్థమైన వారు గర్భంగా కూర్చోకూడదు. నీ ఊరు వారికి నీ చేతికి అప్పగించారు. నీ ఇంటికి పోని వారికి దేవుడు నీ చేతికి అప్పగించారు. నీ కుటుంబస్తులకి దేవుడు నీ చేతికి అప్పగించారు. అమ్మా ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా. నీ చేతులు అప్పగించారు. అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపము మీద పడవలసి ఉండదని నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన 20 కూడా వాక్యం చదవండి. నేను ఎవని వాడినో ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము, నీవు కైసరయ నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఒక్కడు కూడా ప్రాణములే జరగదు. ఎందుకంటే ధైర్యం తెచ్చిన బిడ్డల చేతిలో నీ ఉంటే ఒక్కడు కూడా తగలదు. ధైర్యం తెచ్చిన బిడ్డల మీదకి చేతులు అప్పగించిన వాడు ఉంటే ఆ ధైర్యం లేని 276 వందలు నశించిపోదా కొట్ట. వారిలో ఒక్కడు కూడా తల వెంట్రుకి కూడా ఏమో హాని జరగదు. తల వెంట్రుకి కూడా. ఎందుకంటే ధైర్యం తెచ్చిన బిడ్డ ఉంటే ఒక్కడు ముందుకుంటే ఆమె చెప్పాలి.
ఈ ముందుకు యుద్ధం జరిగినప్పుడు ఎవరికి నిలబడతారో తెలుసా? పిరికి వాడికి ముందుకు నిలబెడితే అవుతుంది. ఆడు 2 ఇళ్ళగల పిరికి వాడికి ఎక్కడికి వెళ్ళిపోతారు. ధైర్యం ఉన్న దేవుడు ఈరోజు నీ భయపడకూడదు. కొన్ని ఓడ నశించిపోతుంది, కానీ నీ ధైర్యం ఉంటే కొందరు నీ చేతులు. ఈరోజు ఈ వాక్యం పట్టుకోండి, దేవుడికి స్తోత్రం చెప్పు. నా జీవితంలో ఎక్కడెక్కడో బద్దలు అవుతుంది, కానీ కొన్ని వ్యక్తి నా చేతులు పట్టుకున్నారు. అవతలకి చేరు మనకు కొందరు నీ చేతులు ఉన్నారు. అడిగితే కొన్ని వందనములు విడుదల కలిగదే. దర్శనం ఎందుకు నేను చెప్తున్నా, మారవలసిన ఉండడానికి ఏం కావాలి? అదే మంత్రం మర్చిపోయారు, నాకు ఎప్పుడో తెలుసు. స్తోత్రం దర్శనం కాదు, ఇంకా స్తోత్రం వాక్యం చెప్పడానికి కూడా ఏం కావాలి? ఇంకా ప్రయాణం చేయడానికి కూడా ఏం కావాలి? ఇంకా స్తోత్రం కలిగిన హల్లెలూయా. నీ ధైర్యం తెచ్చుకోవడానికి దర్శనం కావాలి, నీకు ధైర్యం తెచ్చుకోవడానికి. రాత్రి దేవదూతలు నీ దగ్గర అమ్మా ధైర్యం తెచ్చుకోవాలని చెప్తే రాయగడ మొత్తం కొట్టుకొని వచ్చినప్పుడు కూడా నీ మాత్రం అక్కడ నిలబడుతుంది. రాత్రి వచ్చిన వాడు చెప్పరు నీ భయపడకూడదండి. రాయగడ మొత్తం కొట్టుకొని వస్తారు కానీ నీ దగ్గరకు రాదు. మాట నాకు చెప్పడానికి ఇంకా చెప్తున్నారు మాట స్తోత్రం కలిగింది పిఎపి ఉన్న కాబట్టి స్తోత్రం. ఒక దర్శనం మనకు అవసరం. కన్ను పోయాడు ఒక మాట చెప్తున్నారు ప్రార్థన. దేవా నాకు అటువంటి ఒక దర్శనం కావాలని దేవుడికి చెప్పండి. నా పాటు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉన్నవాడు మోకరించి నేను ఎవరికి బలవంతంగా చెప్పను. నీకు ఇష్టమైతే ఈ రోజు చెప్పబడిన వాక్యం నీ గుండెకి తగిలితే, దేవుడు నీతోని మాట్లాడితే దేవుడికి చెప్పు, దేవా అటువంటి ఒక దర్శనం నాకు కావాలని. స్తోత్రం మనస్ఫూర్తిగా చెప్పండి, దేవా నాకు అటువంటి ఒక దర్శనం కావాలని. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలు మోకరించిన వాడికి నీ తెలుసుకున్న కాబట్టి స్తోత్రం. అలాగండి ఒక దర్శనం నీ బిడ్డలకి కలగజేయండి. యేసు నామములో ఆ దర్శనం నీ బిడ్డల తల మీదకి వచ్చిన స్తోత్రం. పూరకంగా నిలబడడానికి నీ బిడ్డలకి బలపడుతున్నా యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. ఇప్పుడు పాట పాడితే కానుకలు వెళ్తుంది, తర్వాత పిఏపి స్టార్ట్ అవుతుంది. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా యేసయ్యా అభిషేకం నశించుచున్నానయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించరావా అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నావయ్యా. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూచున్నట్లుగా, కావలివారు ఉదయం కోసం మెలకువ కలిగి చూచున్నట్లుగా నీ కోసం చూసానయ్యా. నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా. నీ కోసం
పనైనా గాని కుడైనా దర్శించరావా నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి ఆరాధనలో పాల్పంచుకోవడానికి నేను ఇచ్చిన భాగ్య కృపా వాత్సల్యం దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పగటి వేళ మాకు ఇచ్చిన వాక్య సందేశాలు మా జీవితాన్ని బాగుపరుచుకు తీరడానికి దేవ సహాయం దయచేయండి. మాకు దొరికిన దర్శనం మా ప్రయాణంలో, మా వాక్య పరిచర్యలో, మా జీవితంలో సదుపాయాల్లో, సహాయాల్లో దేవ మాకు ఇచ్చిన దర్శనం వాడికగా మారి తీరడానికి సహాయం దయచండి. దర్శనంలో అభిమానం చెందిన వారిగా మారుటకు దేవ సహాయపరచండి. పనికి వాటిని గురించి దేవ అభిమానం చెందకుండా దేవ పనికొచ్చే దేవుని నామానికి అభిమానం చెందేవారిగా మమ్మల్ని మార్చమని కోరుచున్నాం. దేవ సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ కూడా దీవించండి. కానుకలు ఎత్తిన చేతులన్నీ కూడా దీవించండి. ఎత్తబడిన కానుకలు దేవుని యొక్క రాజ్య నిమిత్తం ఆడబడి తీరుతున్న దేవ సహాయం దయచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్.